తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ జల వివాదం ముదురుతోంది. తమిళనాడుకు రోజుకు 3500 క్యూసెక్ల నీరు విడుదల చేయాలంటూ CWRC ఇచ్చిన ఆదేశాలపై అప్పీల్కు వెళ్లనుంది కర్ణాటక. ఇవాళ బెంగళూరులో న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు సీఎం డీకే శివకుమార్. కావేరీ జలాల మేనేజ్మెంట్ అథారిటీ ముందు అప్పీల్ దాఖలు చేయనున్నారు. తీవ్ర వర్షాభావం వల్ల తమ రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తిగా అడుగంటాయని, నిన్న ఉన్న నీరు తాగునీటి అవసరాలకే సరిపోతుందని కర్ణాటక చెబుతోంది. తమిళనాడుకు రోజుకు 3500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలంటూ నిన్న కావేరీ జల నియంత్రణ కమిటీ ఆదేశించింది. వచ్చే 15 రోజుల పాటు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తం 4 టీఎంసీల నీటిని అందించాల్సి ఉంటుంది. మరోవైపు తమిళనాడుకు కావేరీ నీళ్లు విడుదల చేయొద్దంటూ కన్నడ రైతులు రోడ్డెక్కారు. మాండ్యాలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. తమిళనాడుకు నీటిని విడుదల చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ జల వివాదం ముదురుతోంది. తమిళనాడుకు రోజుకు 3500 క్యూసెక్ల నీరు విడుదల చేయాలంటూ CWRC ఇచ్చిన ఆదేశాలపై అప్పీల్కు వెళ్లనుంది కర్ణాటక. ఇవాళ బెంగళూరులో న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు సీఎం డీకే శివకుమార్. కావేరీ జలాల మేనేజ్మెంట్ అథారిటీ ముందు అప్పీల్ దాఖలు చేయనున్నారు. తీవ్ర వర్షాభావం వల్ల తమ రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తిగా అడుగంటాయని, ఉన్న నీరు తాగునీటి అవసరాలకే సరిపోతుందని కర్ణాటక చెబుతోంది. తమిళనాడుకు రోజుకు 3500 క్యూసెక్ల చొప్పున విడుదల చేయాలంటూ నిన్న కావేరీ జల నియంత్రణ కమిటీ ఆదేశించింది. వచ్చే 15 రోజుల పాటు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తం 4 టీఎంసీల నీటిని అందించాల్సి ఉంటుంది. మరోవైపు తమిళనాడుకు కావేరీ నీళ్లు విడుదల చేయొద్దంటూ కన్నడ రైతులు రోడ్డెక్కారు. మాండ్యాలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. తమిళనాడుకు నీటిని విడుదల చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తీర్పిగా రాజ్య సర్కార్